బ్యాక్ టు న్యూస్. ప్రత్యర్థులకు చుక్కలు చూపించే ఆరెంజ్ ఆర్మీ ఇప్పుడు చేతులెత్తేసిందా? ఈ సీజనే హైదరాబాద్ తో లాస్టా? వచ్చే సీజన్ కు హైదరాబాద్ నుంచి ఎస్ఆర్హెచ్ బరిలోకి డౌటేనా? హెచ్సీఏ అధ్యక్షుడు అనుసరిస్తున్న వైఖరే అందుకు కారణమా? ఆరెంజ్ ఆర్మీ చూపు అటువైపేనా? ఇంతకీ ఎస్ఆర్హెచ్ లో ఏం జరుగుతోంది? సీఎం రేవంత్ జోక్యంతో హెచ్సీఏ వివాదం సద్దుమణిగినట్లేనా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కరువయ్యాయి. ప్రపంచ క్రికెట్ లో తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకుంది ఐపీఎల్. 17 ఏళ్లుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. 2008లో డెక్కన్ చార్జర్స్ గా బరిలోకి దిగిన ఆ తర్వాత ఆర్థిక సమస్యల కారణంగా ఆ ఫ్రాన్సిస్ చేతులెత్తేసిన తర్వాత 2012 నుంచి ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేరిట అభిమానులను అలరిస్తోంది. 2016లో తొలిసారి సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టైటిల్ ని గెలుచుకుంది. అయితే తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధి శ్రీనాథ్ మెయిల్ ప్రకంపనను సృష్టిస్తోంది. తమిళనాడుకు చెందిన సన్ నెట్వర్క్ యాజమాన్యంలోని సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్లో అడుగుపెట్టినప్పటి నుంచి హైదరాబాద్ ను తమ హోమ్ గ్రౌండ్ గా ఎంచుకుని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లాడుతోంది. ఐపీఎల్ ఆడే సమయంలో ఉప్పల్ స్టేడియాన్ని రెంట్కు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రతి మ్యాచ్ కు హెచ్సీఏకు కోటి చెల్లిస్తోంది. మ్యాచ్ టికెట్ల విక్రయాలను కూడా సన్ రైజర్స్ ఫ్రాంచైజీ చూసుకుంటోంది. స్టేడియం కెపాసిటీ మొత్తం 39,000. ఇందులో 10% అంటే 3,900 టికెట్స్ ను కాంప్లిమెంటరీ పాస్ల రూపంలో ఎస్ఆర్హెచ్ హెచ్సీఏకు ఫ్రీగా అందిస్తోంది. ఫ్రీ టికెట్ల విషయంలో హెచ్సీఏ తీరు పట్ల సన్ రైజర్స్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. గత 2 సీజన్స్ గా ఇబ్బంది పడుతోన్న విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ 2023 అక్టోబర్లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత తమ పరిస్థితి మరింత దారుణంగా తయారైందని ఆరెంజ్ ఆర్మీ చెబుతోంది. ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో హెచ్సీఏ ఆగడాలు మరింత పెరిగిపోయాయని అసహనాన్ని వ్యక్తం చేసింది. మార్చి 27న లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా హెచ్సీఏ ప్రీ పాస్ల విషయంలో గొడవ చేసిందని ఆరోపిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కల్పించుకొని ఈ వ్యవహారంపై విజిలెన్స్ ను విచారణ జరపాలని ఆదేశించారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫ్రీ టికెట్ల విషయంలో హెచ్సీఏ నుంచి బెదిరింపులు వస్తుండటంతో తీవ్ర ఆందోళన చెందినట్లు హెచ్సీఏ కోశాధికారికి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధి శ్రీనాథ్ రాసిన లేఖ వెలుగులోకొచ్చింది. 750 రూపాయల ధర టికెట్ల నుంచి 2,000 విలువ చేసే కార్పొరేట్ బాక్స్ పాసులు కూడా ఉన్నాయి. ఈ కార్పొరేట్ బాక్స్ పాసుల విషయంలో సన్ రైజర్స్ కు హెచ్సీఏకు మధ్య విభేదాలు వచ్చాయి. ఉప్పల్ స్టేడియంలోని సౌత్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్ లోని F12A బాక్స్ లో గత 10 ఏళ్ల నుంచి హెచ్సీఏకు 50 టికెట్స్ కేటాయిస్తోంది. అయితే ఈ సీజన్ లో మాత్రం ఆ బాక్స్ కెపాసిటీ 30 టికెట్లు మాత్రమే. దీంతో అదనంగా మరో 20 టికెట్లు ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ ను హెచ్సీఏ అడగ్గా దీనికి ఎస్ఆర్హెచ్ నిరాకరించినట్లు సమాచారం.